క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరు పరిశీలించి సరిదిద్దే లక్ష్యంతో ఇవాల్టి నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ బాట చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా పరిష్కరించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో కొత్త అంశాలు లేవని కొందరు మంత్రులు పెదవి విరుస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు తీరు సహా లోటుపాట్లు సరిచేసే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి గోకవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం తనిఖీ చేస్తారు. తర్వాత కృష్ణునిపాలెం గ్రామంలో ఉపాధి పనుల్ని పరిశీలించి కూలీలతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత భూపతిపాలెం రిజర్వాయర్ ప్రారంభించి రంపచోడవరం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాన్ని సందర్శిస్తారు. కాంగ్రెస్ శ్రేణులతో భేటీ తర్వాత స్థానిక గిరిజన బాలుర వసతి గృహంలో బస చేస్తారు. రెండో రోజు అమలాపురం నియోజకవర్గంలోని బండారులంకలో చేనేత కార్మికులతో సమావేశమవుతారు. అమలాపురంలో రాజీవ్ యువకిరణాల లబ్ధిదారులు, కోనసీమ రైతులతో సమావేశం తర్వాత కిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. అమలాపురం నుంచి తాళ్లరేవు మార్గంలోని దళితవాడ సందర్శించి వారితో సహపంక్తి భోజనం చేస్తారు. తాళ్లరేవులో మత్స్యకారులు, మహిళా సమాఖ్యలతో సమావేశం తర్వాత రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి కాకినాడలో బస చేసి 3వ రోజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అనపర్తి నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందిర బాట ద్వారా వారానికి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి, మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటించడం సహా అక్కడే బస చేసి పథకాల అమల్లో లోటుపాట్లని పరిష్కరిస్తారు. అయితే ఇది పేరు మార్పు కార్యక్రమం తప్ప విశేషమేమీ లేదని అమాత్యులే పెదవి విరుస్తున్నారు. ఇందిర బాట అదొక పేరు అయినప్పటికీ ఇటువంటి పేర్లు ఎన్నో పెట్టినాం. ఇది ఒక పేరు, అది అనుకోకుండా కూడా రోజు చేయవచ్చును. మనం ఇది ఒక కంపెనీగా చేద్దాం అనుకున్నదే గాని కొత్తేం కాదు. రాష్ట్రం మొత్తం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే ఇందిరమ్మ బాట పట్టడం చాలా దారుణమని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి రాష్ట్రాన్ని దోచుకుతున్నాడు. సో ఆ సెంటిమెంట్ తోటి ఇందిరబాట అనే కార్యక్రమం తోటి రాష్ట్రాన్ని దోచుకోవడానికి కార్యక్రమం పెట్టినట్టుగా కనిపిస్తుంది. గతంలో ప్రజాపదం రచ్చబండ అని చెప్పి గ్రామ గ్రామాలు తిరిగి అక్కడ వివరాలను సేకరించి రేషన్ కార్డులు, పెన్షన్లు, కరెంటు సమస్యలు, మరి అనేక గృహాల సమస్యలు, అన్ని సమస్యలను సేకరించి ఇప్పటి వరకు పూర్తి న్యాయం చేయకుండా మళ్ళీ ఇందిరమ్మ బాట పేరుతోటి కొత్త పథకంతో ప్రజలను మభ్యపెడతానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇందిరమ్మ బాట అనే పర్యటన అడ్డుకుని ముఖ్యమంత్రి గారు మన నిరసన తెలియజేస్తాం. విద్యుత్ కోతలు, కరువు పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో ఇందిరమ్మ బాటకు వచ్చే స్పందనపై అధికార వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.